అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ అయితే థంబ్‌నెయిల్‌లో చూసేసారు కదా! ఈరోజు మా మామయ్య గారి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇదొచ్చేసి జూలై 7థ్ అనమాట మా మామయ్య గారి బర్త్‌డే. నేను ఈరోజు ఆగస్ట్ 7థ్ మా డ్యాడీ బర్త్‌డే రోజైతే ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మా డ్యాడీ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎప్పుడు పోస్ట్ చేస్తాననేదైతే నాకు ఐడియా లేదు. ఇంకా ఆ రోజొచ్చేసి మా చెల్లి పెళ్ళికి నేను ఏదైతే మా మామయ్య గారికి కుట్టించానో ఆ డ్రెస్ అయితే వేస్తూ ఉన్నాననమాట. ఇదేననమాట మా చెల్లి పెళ్ళికి నేను మా మామయ్య గారి కోసం అని చెప్పేసి కుట్టించిన డ్రెస్సు. ఇంకా ఫస్ట్ మా మామయ్య గారిని రెడీ చేసే కంటే ముందు నాకు వాడికి రెడీ చేయడానికి ఏమేం కావాలో అన్నీ అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఈలోపు డ్యాడీ బయట నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా స్కూల్లో పిల్లలకి ఇవ్వాల్సినవన్నీ కూడా ముందు రోజు అయితే షాప్ చేసుకొని వచ్చాననమాట. అవన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ వెళ్ళే ముందు పెట్రోల్ అయితే అయిపోయిందనమాట. నేను మా చెల్లి అయితే మా మామయ్యని తీసుకొని అయితే వెళ్తున్నాము. వాడినైతే ఆ రోజు స్కూల్‌కి పంపించలేదండి. జస్ట్ పంపించి చాక్లెట్స్ అవి ఇచ్చేసి తీసుకొని అయితే వచ్చాననమాట. మా మామయ్య గారి లుక్ చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాడు. పెళ్ళికైతే ఇలా రెడీ చేయాలనుకున్నాను. పెళ్ళికి ఇలా రెడీ చేయడానికి నాకు అస్సలు కుదరలేదనమాట. బుల్లి సవరం పెట్టి, కొన్ని పూలు పెట్టి, పాపిడి బిళ్ళ, చైను ఇవన్నీ కూడా వేశాననమాట. నాకైతే భలే నచ్చేసాడండి మా మామయ్య గారు. కొన్ని ఫొటోస్ మీకు షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ మేడం దగ్గరికైతే వెళ్ళి స్వీట్స్ అవి ఇవ్వడానికి వెళ్ళామనమాట. ప్రిన్సిపల్ మేడం అయితే లేరు. ఇంకా మేనేజర్ మేడం ఉంటే ఆవిడకైతే ఇచ్చాననమాట. పిల్లలందరూ దారిలో మా మామయ్య గారినైతే ఆపి విష్ చేస్తూ ఉన్నారనమాట. క్లాస్‌లోకైతే తీసుకెళ్ళిపోయా. హైయర్ క్లాస్‌లో వాళ్ళందరికీ అవి ఇస్తూ ఉన్నారు. మేడమ్స్ కూడా ఇవ్వడానికి స్వీట్ బాక్స్ తీసుకొచ్చాననమాట. అవేమో ఆయమ్మ ఇస్తూ ఉంది. ఆ! 5 ఇయర్స్. కొంతమంది పిల్లల వరకు అయితే మహిగడతో ఇప్పించేసారండి. దాని తర్వాత ఆయమ్మ అయితే తీసుకెళ్ళిపోయి అందరికీ ఇచ్చిందనమాట. మేము వెళ్ళింది 11:30 ఆ టైం కాబట్టి ఫుల్ ఎండగా ఉండేసరికి ఇంకొక షాప్‌కైతే వెళ్ళి కూల్ డ్రింక్ అయితే తాగేసి ఇంటికైతే వచ్చామనమాట. ఇంటికొచ్చేసరికి అమ్మ అయితే వంట చేసేసి ఉంచేసిందండి. ఇంటికి రాగానే మా మామయ్య గారిని అయితే పడుకోబెట్టేసాను. ఒక మేము ఇంటికొచ్చేసరికి 12 అలా అయ్యేసరికి మా మామయ్య గారినైతే కొంచెం అన్నం పెట్టేసి పడుకోబెట్టేసాను. రెండో టైంకైతే నిద్ర లేపి నేను, మా మామయ్యగాడు, అభిగాడు కలిసి అంటే మా తమ్ముడు కలిసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. అక్కడే అనమాట బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే యానంలో చేద్దాం అనుకున్నాము మా ఇంటి దగ్గర. అమలాపురం నుంచి గెస్ట్‌లందరూ కూడా యానం రావాలి అంటే కనుక మిడ్‌నైట్ కదా! నైట్ అయిపోతది. మళ్ళీ రిటర్న్ అనేది కష్టం అని చెప్పేసి యానం నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే షిఫ్ట్ చేశామనమాట. అంతకుముందు ఇయర్ అయితే మా ఇంటి దగ్గర చేసాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడ కాదు అన్నట్టుగా మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేస్తూ ఉన్నాననమాట బర్త్‌డే సెలబ్రేషన్స్. మా వారు లేరు. మా వారు లేకుండా మా మామయ్య గారు చేసుకునే సెకండ్ బర్త్‌డే అనమాట ఇది. మా మామయ్య గారిని వాళ్ళ అత్తయ్య ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసి నేను, మా అబ్బి కొన్ని బ్యాలెన్స్ ఏవైతే పనులున్నాయో వాటి కోసం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట. క్యాటరింగ్ కూడా భోజనాలు అయితే చెప్పలేదు. దానికోసం అని చెప్పేసి భోజనాలు కూడా చెప్పడానికైతే వెళ్ళొచ్చేసాము నేను, తమ్ముడు కలిసి. నేనేదైతే శారీ వేసుకోవాలనుకుంటున్నానో ఆ శారీ, అలాగే మా మామయ్య గారికి ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయన్నీ కూడా తీసుకునైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చాననమాట. అక్కడి నుంచి తను, నేను కలిసి అంటే మా ఆడపడుచు, నేను కలిసి మా మామయ్య గారికి ఫ్రాక్ అయితే తీసుకుంటానని చెప్పింది. దానికోసం అని చెప్పేసి ఇద్దరము కలిసైతే షాపింగ్‌కైతే వెళ్ళాము. షాపింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంట్లో కావాల్సిన కొన్ని పాలు, పూలు, అలాగే వచ్చిన గెస్ట్‌లకి ఇవ్వడానికి కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చామనమాట. ఇంటికొచ్చేసరికి 5:30 అలా అయితే అయిపోయిందండి. వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మేమైతే టీ తాగుతూ ఉన్నాము. కొంచెం తియ్యగా అనిపించిందనమాట. అందుకే ఫేస్ అయితే ఇలా పెట్టాను. మా మామయ్య గారినైతే మా అమ్మమ్మకైతే అప్పచెప్పేసామనమాట. అంటే మా మామయ్య గారి వాళ్ళ నాన్నమ్మకైతే అప్పచెప్పేసాము. ముగ్గురికి కూడా స్నానం అయితే చేపిచ్చేసిందనమాట మేము షాపింగ్ నుంచి వచ్చేసరికి. ఈ క్యాటరింగ్ భోజనాలు
అవి రావడము, అవన్నీ పైన పెట్టడం ఇదంతా కూడా మా తమ్ముడైతే చూసుకుంటూ ఉన్నాడు. వాడికి అప్పచెప్పేసాననమాట. భోజనాలొచ్చిన దగ్గర నుంచి పైన పెట్టిచ్చేది మొత్తం అంతా నువ్వే చూసుకో అని చెప్పి. ఇంకా వాడైతే అది చేస్తా ఉన్నాడు. ఇంక భోజనాలవి వచ్చాయి కదా! నేను కొంచెం చూసి అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి చూసుకొని ఇంక నేను పైకైతే వెళ్ళిపోయాననమాట. పైకెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మా మామయ్య గారికైతే రెడీ చేసేసానండి. ఆల్రెడీ స్నానం అయితే చేసేసున్నాడు కాబట్టి వాడినైతే రెడీ చేసేసి ఇంకొచ్చి నేనైతే రెడీ అవుతున్నాను. ఇదొచ్చేసి నేను తీసుకున్న శారీ అనమాట. ఇంక దీన్నైతే వేర్ చేసేసుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి అన్నీ ఉంటేని మొత్తం అన్నీ వేసేసుకొని అయితే రెడీ అయిపోతున్నాననమాట. ఈ మధ్య నాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్ని శారీస్‌కి వేసుకోవాలనే ఫ్యాంటసీ అయితే పెరిగిపోయింది. ఇంక అందుకని చాలా ట్రై చేశాననమాట. ఈ కనకాంబరం కలర్ బ్యాంగిల్స్ కోసం అని చెప్పి. ఎంత వెతికినా సరే దొరకలేదు. కొంచెం దగ్గరగా ఉన్నాయని చెప్పి ఇవైతే తీసుకున్నాను. నేను కూడా రెడీ అవుతూ ఉన్నాను. ఈలోపు అందరూ చుట్టాలు రావడం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇదేననమాట నేను మా మామయ్య గారి కోసం అని చెప్పి తీసుకున్న డ్రెస్సు. ఇంకిదే వేసేసి కొంచెం ఉన్న గోల్డ్ అంతా వేసి అయితే రెడీ చేసేసాను వాడిని. ఇదండి నా ఫైనల్ లుక్కు. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కొన్ని పూలు తెచ్చుకున్నాం కదా! నేను కొన్ని మా ఆడపడుచు కొన్ని అయితే పెట్టుకున్నాము. మా ఆడపడుచు అయితే ముందే రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయిందనమాట. ఇంకిక్కడ డ్యాడీ వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, మరుదులు అంటే రిలేటివ్స్ ఉంటారు కదా! వీళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇంక అందరూ బెలూన్ డెకరేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఇవే అనమాట మేము డెకరేషన్ కోసం తీసుకొచ్చిన బ్యాక్ డ్రాపు, బెలూన్స్ అన్నీని. ఇంకా అందరూ చేస్తూ ఉన్నారు. నేను కూడా వెళ్ళైతే ఒక చెయ్యి వేశాను. ఫుల్లు గాలేసేస్తూ ఉందనమాట. ఊదిన బెలూన్స్ అన్నీ కూడా అటు సైడ్ ఖాళీ ఉంటే గ్యాపు, ఆ గ్యాప్‌లోకైతే వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఊదినియి దొరికినయన్నీ కట్టడము, వెళ్ళిపోయినయన్నీ మళ్ళీ ఏరుకొని రావడమే అయిపోయింది అక్కడ టైము. నేను అందరికీ చెప్పడం అయితే 7:30 కల్లా కేక్ కటింగ్ అయితే అయిపోతది అని చెప్పేసి అయితే చెప్పాను. 7:30 అయినా సరే ఇంకిక్కడ డెకరేషన్ అయితే పూర్తవ్వలేదనమాట. గెస్ట్‌లందరూ వచ్చి అంటే నేను చెప్పిన వాళ్ళందరూ వచ్చి కేక్ కటింగ్ అంతా అయ్యేసరికి 9 అయ్యిందండి. ఇంక మొత్తం డెకరేషన్ అంతా అయితే మా వాళ్ళే పూర్తి చేసేసారు. ఇంక నేనేమి అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదనమాట. ఫైనల్‌గా ఇలా అయితే చేశారండి. నాకు బాగా అనిపించింది. మీకెలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకిక్కడ నేనైతే కేకు బయట చేపించాననమాట. 1½ కేజీలో ఈ కేక్ అయితే చేపించాను. పింట్రెస్ట్‌లో చూసుకున్నాననమాట. ఏది మంచిగా ఫొటోస్ కనిపిస్తదని చెప్పి 2 సెలెక్ట్ చేసి అందులో ఇది ఫైనల్ అయితే చేశాను. ఇదొచ్చేసి నాకు 1200 అలా అయితే పడింది. చాలా చాలా బావుందనమాట ఫ్లేవర్ అది కూడాని. ఇంక నేను పిలిచిన వాళ్ళలో సగం కంటే కొంచెం ఎక్కువ మందొచ్చారు. చాలామందయితే రాలేదనమాట. ఒక 10, 12, 15 మంది వరకైతే రాలేదు. అది కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది కానీ, సరే వచ్చిన వాళ్ళే మన వాళ్ళు అన్నట్టుగా ఇంకా అడ్జస్ట్ అయిపోయి, ఇంకా కేక్ కటింగ్ అయితే చేపిచ్చాము. కేక్ కటింగ్ కరెక్ట్‌గా ఆ టైంకే నా ఫోన్‌లో అయితే ఛార్జింగ్ లేదండి. సో, వేరే వాళ్ళ దగ్గర ఫోటోస్ తీసినవి మాత్రమే నేను గ్యాదర్ చేసి, ఇక్కడైతే మీకు ఫోటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. వీళ్ళందరూ రిలేటివ్స్ అనమాట. మా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ. ఇంకా చెల్లి వాళ్ళకి పెళ్లయిపోయింది కదా! ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చి మా మైకల్ కోసం అని చెప్పేసి డ్రెస్ అది తీసుకొచ్చారు. వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది మీకు కుదిరితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. నాకు దగ్గర వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఈ డ్రెస్ వచ్చేసి పెళ్లి కోసం అని చెప్పి తీసుకున్నానండి. కానీ అప్పుడు వేయలేదనమాట. ఇప్పుడు వేసా. ఈ డ్రెస్ అనమాట మా ఆడపడుచు మా మగడికైతే గిఫ్ట్ చేసిన డ్రెస్సు. డ్రెస్ అయితే చాలా బాగుంది. నైట్ పార్టీస్ ఏమైనా ఉంటే గనుక మంచి లుక్ వస్తదనమాట. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది. భోజనాలు ఏమేమి వచ్చాయనేది చూపిస్తున్నాను చూడండి. బిర్యానీ, చికెన్ కర్రీ, రైస్, అలాగే పెరుగు చట్నీ, గుత్తి వంకాయ కర్రీ, గుత్తి వంకాయ అలాగే పన్నీర్ కర్రీ, గుత్తి వంకాయ జీడిపప్పు కర్రీ, సాంబారు, ఫిష్ పులుసు, ఒక ఆలు ఫ్రై, సాంబార్ అనమాట. అన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అన్నీ వడ్డించేసి మిగిలినవన్నీ కూడా సర్దేశాము. అంటే ఎక్కువ ఏం మిగలలేదులెండి. కొన్ని కొన్ని మిగిలినాయి అనమాట. ఆ కొన్ని కూడా వచ్చిన వాళ్ళందరికీ పెట్టేసి అయితే బాక్సుల్లో పెట్టి పంపించేసామండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం అయితే చేస్తూ ఉన్నారు. అందరూ తినే వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా అయితే మా అమ్మయ్య బ్లెస్ చేశారనమాట. ఈ వీడియో చూస్తున్నారు కదా! మీరు కూడా మా అమ్మయ్య అయితే ఖచ్చితంగా బ్లెస్ చేయండి. మా అమ్మయ్య గారికి ఇది వచ్చేసి 5th బర్త్‌డే అనమాట. 4th బర్త్‌డే 5 ఇయర్స్ అయితే వచ్చాయి. మొన్న జూలై 7థ్‌కి. ఇప్పటికొచ్చేసి 1 ఇయర్ అయితే 1 మంత్ అయితే అయ్యిందనమాట. 5 ఇయర్స్ అయితే వచ్చి. ఇంకా వాడికి 5 ఇయర్స్ ఇంజెక్షన్ కూడా చేపించాలి. ఎప్పుడు చేపిస్తానో తెలీదు.
ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఏ ఇంజెక్షన్ చేపిచ్చాలి అనేదైతే ఖచ్చితంగా చూసుకొని ఇంజెక్షన్ అయితే చేపిచ్చండి. ఇది సందర్భం కాదు, కానీ చెప్తున్నాననమాట. ఇయర్ ఏ ఇంజెక్షన్ చేపించాలో అదైతే ఖచ్చితంగా చేపిచ్చండి. ఇంకిక్కడ మా మయగడికైతే వేరే డ్రెస్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నామనమాట మేము. ఇవన్నీ కూడా క్లిప్స్ మా చెల్లి షూట్ చేయడం వల్ల ఇవన్నీ దొరికాయండి. లేకపోతే లేదనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ మా మయగడినైతే బ్లెస్ చేసి అందరూ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయారనమాట. అప్పటికే టైం వచ్చేసి 10:30 అలా అయితే అయిపోయింది. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్క వాళ్ళు, వాళ్ళుని. అందుకని చెప్పేసి వాళ్ళనైతే పంపించేసిన తర్వాత మేమైతే భోజనం చేశాము. కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను చూసేసేయండి. గిఫ్ట్స్ ఏమొచ్చాయనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా మహిగడ బర్త్‌డే లుక్ ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. గుడ్ నైట్.